నా పేరు కోటేశ్వరరావు, మనోర్ ఎస్ఐని. నిన్న రాత్రి స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నటువంటి ఏఎస్ఐ గోవింద్ గారు యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్నప్పుడు అదే పెట్రోలింగ్ వెహికల్ సంబంధించినటువంటి డ్రైవర్ రామారావు వెహికల్ని అతివేగంగా నిర్లక్ష్యంగా నడపడం వల్ల అదే సమయంలో ఫోటో తీస్తున్నటువంటి అంటే పాయింట్ బుక్ చెక్ చేసినటువంటి ఏఎస్ఐ గోవింద్ పైకి వెహికల్ అతివేగంగా వెళ్ళడం వల్ల గాయాలైనాయి, రక్త గాయాలైనాయి. అతని వెంటనే నాగర్ ఆసుపత్రికి తీసుకొచ్చి చెక్ చేయించగా డాక్టర్లు చనిపోయారని చెప్పడం జరిగింది. దీనిపైన వారి యొక్క గోవింద్ గారి కొడుకు పిటిషన్ ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. పరిశోధనలో సమగ్ర విచారణ తర్వాత పూర్తి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. మళ్ళీ ఏమని చెప్పాలా? పేరు ప్రవీణ్ కుమార్. మా నాన్న గోవింద్ ఏఎస్ఐగా మనూర్ మండలంలో విధులు నిర్వహిస్తున్నారు. గత 3 సంవత్సరాలుగా మనూర్ మండల ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. రాత్రి సుమారు 10 గంటల తర్వాత మా కానిస్టేబుల్ అయిన వెంకటేశ్వర సారు కాల్ చేసి మా యొక్క బంధువులకు కాల్ చేసి నాన్న ఇలా హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పేసి కాల్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు హుటాహుటిన అక్కడ వెళ్ళి చూస్తే అక్కడ వాళ్ళు ఎవరు లేకపోవడము, మరియు తగిన హాస్పిటల్ ఫెసిలిటీ మా డాడీ స్టేషన్లో దగ్గరనే ఆన్ ద స్పాట్లోనే చనిపోవడము జరిగింది. ఆయన మా డాడీకి మృతికి కారణమైన హోంగార్డు రామారావు పైన ఆయన తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. అయితే మాకైతే సీసీటీవీ కెమెరాలు చూస్తే అలా అనిపించట్లేదు. కావాలని చెప్పేసి ఏదో కోపంతోనే బండి మీద దూసుకుపోయి ఇలా కావాలని మా నాన్న మృతికి కారణం అయిన అతనికి కఠినంగా శిక్షించాలని కోరుతున్నాను. అయిపోయింది, అమ్మాయిది కూడా మ్యారేజ్ అయింది. చిన్న బాబు 28 సంవత్సరాలు ఉంటాడు. డిగ్రీ పూర్తి అయి జాబ్ కోసం ఆయన ప్రిపేర్ అవ్వడం జరుగుతూ ఉన్నది. మరి వారి భార్య సంఘర్లు ఉండడం, వారు కూడా రావడము, మరి అందరు బంధువులు రావటము, మేము ఈ పోలీసు వ్యవస్థకు మేము కోరడం ఏంటంటే ఫ్యామిలీకి తగినటువంటి న్యాయం చేయాలని, మరి ర్యాష్గా నడిపించినటువంటి ఆ రామారావు డ్రైవర్ పైన కఠిన చర్య, హోంగార్డ్ పైన కఠిన చర్య తీసుకోవాల్సి, తర్వాత కుటుంబాన్ని ఆదుకోవాలని మేము ఈ అందరి సుముఖంగా కోరుకుంటా ఉన్నాం. రామారావు మీద మీకు అనుమానాలు ఏమన్నా? రామారావు మీద ఎందుకంటే ఆయన ఒక ఎటువంటి ఇది లేకుంటే ఆయన పారిపోవడం వల్ల అతని మీద మేము అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు సేమ్ అదే పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి రామారావు మరి ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పారిపోవడం వల్ల అతని మీద మాకు అనుమానం అనేది వ్యక్తపరుస్తూ ఉన్నాం. అతన్ని త్వరలో పట్టుకొని మరి అతని మీద కఠిన చర్య ఇక ముందు వేరే వాళ్ళకు కూడా జరగకుండా, పోలీస్ డిపార్ట్మెంట్లో అవి ఉండి కూడా అతను ఆ రకంగా బండి నడిపించి ఒక ఏఎస్ఐని మరి మరణించడానికి కారణమైనటువంటి రామారావు పైన కఠిన చర్య తీసుకోవాల్సిందిగా మరి పోలీస్ వారికి మేము కోరుతా ఉన్నాం. మరి ఫ్యామిలీకి కూడా తగిన బెనిఫిట్ చేసి ఈ ఫ్యామిలీకి న్యాయం చేకూర్చాలని మేము సవనీయంగా కోరుతా ఉన్నాం.